నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు. జిల్లాలో అత్యంత వైభవోపేతంగా సాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన ఉన్నతాధికారులు. కార్మిక సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు కేటాయించడాన్ని తప్పుపట్టిన కార్మిక సంఘాల జేఏసీ నేతలు. నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా. జిల్లాలో వినాయక నిమజ్జనం ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. 10 రోజుల పాటు ఏకదంతుడిని భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులు ఘన వీడ్కోలు పలికారు. మళ్లీ రావయ్య గణపయ్య అంటూ నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బ్యాండ్ చప్పుళ్ళు, డీజే గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. వాడవాడలా ప్రతిష్ఠించిన లంబోదరుడి విగ్రహాలను అందంగా అలంకరించిన వాహనాల్లో ఉంచి శోభాయాత్ర జరిపారు. శోభాయాత్రను వీక్షించేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అశోక్ రోడ్ తదితర ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. మరోవైపు వినాయక నిమజ్జన శోభాయాత్రను జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ గౌస్ ఆలాంతో కలిసి పట్టణంలో శోభాయాత్ర కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు. అనంతరం స్థానిక వినాయక్ చౌక్ వద్ద డ్రోన్ కెమెరాలతో బందోబస్తు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలను పరిశీలించారు. నిమజ్జనం పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు సిబ్బందికి సూచించారు. అటు కుమార్ జనతా గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 52 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జన ప్రక్రియను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. గణపతి పైన నీరు పడే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్న చోటనే నిమజ్జనం చేపట్టారు. దీంతో గణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యే వరకు సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం వరకు నిమజ్జన శోభాయాత్ర సాగింది. జైనత్ మండలం డొలారా సమీపంలోని పెన్గంగా నదిలో వినాయక విగ్రహాల నిమజ్జనం చేపట్టారు. సిఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం, రాధిక పరిస్థితిని పర్యవేక్షించారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన రీజనల్ సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని జిల్లా పాలనాధికారి రాజర్షిష బుధవారం ప్రారంభించారు. 8 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభించి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
సైనిక్ భవనం ప్రారంభం అనంతరం కలెక్టర్ ఛాంబర్లో రీజనల్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. సైనిక్ వెల్ఫేర్ కార్యక్రమాలపై ఐడి కార్డు జారీ చేసే విధానం, హౌస్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్, క్యాంటీన్ ఏర్పాటు, వైద్య సదుపాయాల కల్పన తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా యువజన క్రీడా సైనిక సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి తిరుమల, జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, లీడ్ బ్యాంక్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కిరణ్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలును బీమా కంపెనీలకు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకటనారాయణ, జగన్ సింగ్, ఆశన్న తదితరులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక అంగవైకల్యానికి సంబంధించిన స్కీములను ఈరోజు వెల్ఫేర్ బోర్డుకు ఇవ్వకుండా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది. దీన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరిని వెంటనే విడనాడాలి, ఈ టెండర్లను వెంటనే రద్దు చేసుకోవాలి, వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలోనే ఈ స్కీమ్లను కొనసాగించాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం. గత 10వ తారీఖు నుండి ఈరోజు వరకు అనేక వివిధ రకాల రూపంలో పోరాటాలు చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పైన వెనక్కి తగ్గట్లేదు. కాబట్టి మేము వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి, ఈ టెండర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ఉపసంహరించుకొని నేపథ్యంలో రానున్న రోజుల్లో అనేక పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కానుకలను ₹1,00,000 పెంచాలి, ప్రమాద బీమాను 10 లక్షల రూపాయలకు పెంచాలి. ఇప్పటికే పెండింగ్లో అనేక క్లెయిమ్లు ఉన్నాయి. ఈ క్లెయిమ్లను వెంటనే ఖాతాలలో జమ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భీంపూర్ మండలంలోని మార్కగూడ గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు తడి, పొడి చెత్తను సేకరించేందుకు గాను చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అదేవిధంగా కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామస్తులకు మిర్చి, వంకాయ, టమాటా నారుతో పాటు పాలకూర, మెంతికూర గింజలను పంపిణీ చేశారు. అంతకుముందు ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల వీవోలకు అందించిన స్టీల్ బ్యాంక్ను ఐకేపీ ఏపీఎం ప్రసాద్తో కలిసి ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ స్టీల్ బ్యాంకులో వాటర్, టీ గ్లాసులు, గిన్నెలు, భోజనం చేసేందుకు ప్లేట్లు, గంజులు, ఇతర సామాగ్రి ఉన్నాయి. వీటిని గ్రామంలో జరిగే శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వనున్నారు. మొత్తం ఎన్ని ప్లేట్స్? 300. మంచిగా ఉన్నాయి. ఏ కంపెనీ? కంపెనీ చెప్పండి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సబిత, ఈసీ నరేందర్, హెచ్ఎం రామారావు, ఐకేపీసీసీ బాలాజీ, గ్రామస్తులు మాణిక్రావులతో పాటు మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇచ్చిన గుట్టలు మరి ఏదైతే మన ఇంట్లో మన వంట వండుకున్నా కానీ కూరగాయలు కోసినప్పుడు చెత్త ఏదైతే వస్తుందో దాన్ని సేకరించడానికి గతంలో ఇచ్చినవి పాడైనాయి అంటే మళ్ళీ ఇంటికి 2 బుట్టలు ఇవ్వడానికి ఒకటి నిర్ణయించుకున్నాం. రెండవది, ప్రతి ఇంటిలో ఏదైతే మన ఇంట్లో పెరడు ఉంటుందో పెరడులోనే మనకు రోజు కావలసిన కూరగాయలు మందులు లేకుండా మన ఇంట్లో ఏదైతే పశువులతో వచ్చే ఎరువు లేకుండా మనం ఇప్పుడు అన్నం వండుకున్నప్పుడు వచ్చే దాన్ని వేసుకొని ఈ కూరగాయలు పండించుకొని స్వచ్ఛమైన కూరగాయలు మన పెరట్లో దొరికేటి. ఏదో మనం అంగడికి వెళ్ళినాము మందుల కూరగాయలు తీసుకొచ్చుకొని దాంతో రోగాలు రాకుండా మన పెరట్లోనే మంచి కూరగాయలు పండించుకొని మనం తినడానికి సౌకర్యం కలిగేటట్టు ఈ నారును కూడా
ఎవరైతే ఇండ్లు ఖాళీలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడానికి ఒకటి రెండోది నిర్ణయించినది. గర్భిణీలు బాలింతలు అంగన్వాడీలో అందించే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అంగన్వాడీ సూపర్వైజర్ గౌరీరాణి అన్నారు. తాంసీ మండలం కప్పలలో పౌష్టికాహారం మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు వండి తీసుకొచ్చిన పౌష్టికాహార వంటలను గ్రామ పెద్దలకు రుచి చూపించి మన చుట్టూ లభించే ఆకుకూరలు కూరగాయల్లో లభించే పోషకాలను వివరించారు. గర్భిణీలకు సీమంతాలు చిన్నారులకు అన్నప్రాసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సదానందం, కౌడాల నారాయణ, కౌడాల సంతోష్, పులినారాయణ, పంచాయతీ కార్యదర్శి సురేందర్, అంగన్వాడీలు నరసమ్మ, గంగమ్మ, శ్రీవాణి, గుణితలతో పాటు గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. కప్పర్ల గ్రామంలో పోషణ మాసము భాగంలో ఈరోజు కప్పర్లలో ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా పోషకాహారం గురించి నెల రోజు ప్రోగ్రాం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 డేట్ వరకు ప్రతి ఒక్కరికి మనము ఈ అవగాహన కల్పిస్తున్నాము. కిషోర్ బాలికలు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ప్రతి ఒక్కరు తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు అవి మన అందుబాటులో ఉన్నాయి, అవి తినాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పోషణ మహా ప్రోగ్రాం ప్రవేశపెట్టింది. అయితే మనము ఈ గ్రామంలో నిర్వహించడం. తాంసీ మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు వద్ద ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలను నాటారు. కార్యక్రమానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ ముఖ్య అతిథిగా హాజరై గీత కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు అతిథులకు సాదర స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, ఎంపీఓ లింగయ్య, ఎక్సైజ్ సిఐ విజేందర్, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, డిటిఎఫ్ సిఐ ముత్యం, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏపీఓ విజయ, హెడ్ కానిస్టేబుళ్లు సుధాం, లత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా నాటుతున్న ప్రతి మొక్కను కాపాడుకోవాలని అన్నారు. ఈత మొక్కల ప్రాధాన్యత గురించి ఎక్సైజ్ శాఖ అధికారులు గౌడ కులస్తులకు వివరించారు. పట్టడం జరిగింది. ఈరోజు 300 ప్లాంటేషన్ జరిగింది ఈత మొక్కలు. ఇప్పటి వరకు కూడా జిల్లాలో మాకు ఇచ్చిన డిపార్ట్మెంట్ తరఫున మాకు ఇచ్చిన టార్గెట్ 5000, కానీ మేము 6000 వరకు చేసాము. 6000 వరకు ఈత మొక్కలు, ఖజూరా అన్నీ కలిపి సాత్నాల, నేరేడుగొండ, బజారత్మూర, బోటు, ఆదిలాబాద్ ఏరియాలో కూడా చాలా ఏరియాలు, అంకోలి ఏరియాల్లో కూడా ఈత చెట్లు పెట్టడం జరిగింది. దీనికి ఇంకా ఏమన్నా ఇవి గౌడ్స్ కులస్తుల జీవనోపాధికి ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా ఏమన్నా సహకారం కావాలంటే కూడా కలెక్టర్ గారితో సంప్రదించి ప్రభుత్వ పరంగా తీసుకోవడానికి, వాళ్ళకి సహకారం అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. అంతకుముందు మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం గౌడ కులస్తులకు అండగా నిలుస్తూ వారి ఉపాధిని మెరుగుపరచడాన్ని స్వాగతించారు. తమలో అనేక మందికి సొంత భూములు లేవని ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని వనాల ఏర్పాటుకు కేటాయించాలన్నారు. ప్రాజెక్టు కింద గల ప్రభుత్వ భూమిలో ఈత చెట్లు నాటడం జరిగింది. ప్రభుత్వము గౌడ్స్కు మంచి సహకారాలు అందిస్తున్నది. కానీ అందరి బీద గౌడ కులస్తులకు చెట్లు పెంపకానికి గవర్నమెంట్ ల్యాండ్ని వివిధ గ్రామాలలో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏర్పరిస్తే వాళ్ళు ఇంకా చెట్లు నాటడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రభుత్వము కలెక్టరు గారు దీన్ని చొరవ చూపుకొని మాకు స్థలాలు కేటాయిస్తే మేము చెట్లు పెట్టుకుంటాము. అందుకొరకు మీరు సహకారాలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని, ఎండిఓ గారిని వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గణపతి బప్ప మోరియా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గణపతి బప్ప మోరియా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గణపతి ఉత్సవాలు
నవరాత్రులు ఘనంగా జరుపుకొని నిన్న ఏదైతే గణపతి నిమజ్జనం ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సహకరించిన మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మరియు మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి మా సనాతన హిందూ ఉత్సవ సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే పండుగలు మనం శాంతియుతంగా జరుపుకుంటున్నాము. దీనికి కులాలకు మతాలకు అతీతంగా నిన్న భోజన సౌకర్యాలు కూడా కల్పించారు. మేము వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే రాబోయే దసరా ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని మా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము అందరికీ పట్టణ ప్రజలకు అందరికీ భీంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భీంపూర్ అర్లీటీ సెక్టార్లకు సంబంధించిన అంగన్వాడీలలో శామ్ మామ్లూగా గుర్తించిన చిన్నారులకు మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 86 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా 7గురిని రిమ్స్లోని ఎన్ఆర్సీకి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో భీంపూర్ పిహెచ్సి హెచ్ఈఓ లింగంపల్లి జ్ఞానేశ్వర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధలతో పాటు వివిధ గ్రామాల అంగన్వాడీలు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రోగ్రాంలో భాగంగా ఎస్ఎస్ఎఫ్పి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ డిఎండిహెచ్ఓ గారు, కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మా భీంపూర్ పిఎస్సి పరిధిలోని పిల్లల్ని, ఎదుగుదల లోపం ఉన్న పిల్లల్ని, బరువు తక్కువ ఉన్న పిల్లల్ని పరీక్ష చేయడం జరిగింది. వాళ్ళ లోపానికి కారణాలు గమనించి ఒకవేళ అవసరం అయితే వాళ్ళని ఎన్ఆర్సీ, ఆదిలాబాద్లోని ఎన్ఆర్సీకి రిఫర్ చేయడం కానీ. ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించగా గత 15 రోజుల నుండి ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఉదయం 10 నుండి సాయంత్రం వరకు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. 4 రోజుల నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండడం వేసవిని తలపిస్తోంది. నిన్న మొన్నటి వరకు వర్షాలతో ఇండ్లకు పరిమితమైన జనం తాజాగా ఎండలకు హడలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రతకు తాంసీ, భీంపూర్తో పాటు ఆయా మండలాల రైతులు వడలిపోతున్న పంటలకు నీరందించే పనిలో నిమగ్నమయ్యారు. నీటి వసతి లేని రైతులు వరుణుడి కృప కోసం ఎదురు చూస్తున్నారు. మరో 2-3 రోజుల్లో వర్షాలు కురిస్తే గానీ నష్టాల బారి నుండి గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజులుగా అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయాము. దాంతో ఇప్పుడు 15 రోజులు వర్షాలు పడక నీళ్ళ కొరకు ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నాము. అక్కడక్కడ మోటార్లు ఖరాబు, ట్రాన్స్ఫార్మర్ ఫీజులు లేక తల్లాడుతోని ఎంతో బాధలో ఉన్నాము. మరి ఇప్పుడు వర్షాలు కావాలి, వర్షాలు లేకపోతే చాలా బాధగా ఉంది. మీదికి వెళ్ళైతే ఇప్పుడు వర్షాలు 2-3 రోజుల తర్వాత ఉన్నాయని అంటున్నారు, కానీ ప్రస్తుతానికి పడుతుందుకు లేవు అవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు. జిల్లాలో అత్యంత వైభవోపేతంగా సాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన ఉన్నతాధికారులు. కార్మిక సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు కేటాయించడాన్ని తప్పుపట్టిన కార్మిక సంఘాల జేఏసీ నేతలు. నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.